హలో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఓజీ ఇంటర్వెల్ సీక్వెన్స్. వై ఓజీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈజ్ సో స్పెషల్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంత ముందు వరకు అలాంటి సీక్వెన్స్ అసలు అంటే హై ఆక్టైన్ ఎనర్జెటిక్ ఇంటర్వెల్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ మూవీస్లో మనం కొన్నేళ్ళుగా మిస్ అవుతున్నాం. అతని మూవీసే యాక్చువల్గా అంత ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల. ఎక్సెప్ట్ పంజా నేరేషన్ సూపర్గా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ సంథింగ్ మిస్ అయింది. ఈ పంజా మూవీ గురించి మనం సపరేట్ టాపిక్ డిస్కస్ చేద్దాము, అది వేరే మ్యాటర్ అనుకోండి. పంజాబ్ మూవీ ఎందుకు తీశానంటే అది గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి రెండు సిమిలర్గా ఉంటాయని చెప్పేసి ఆ టాపిక్ తీసుకొచ్చాను, బట్ దీనికి సంబంధం లేదనుకోండి. అలాగే హీరో గారి ఇంట్రడక్షన్, టైటిల్ కార్డు అండ్ కటానా ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫైట్, అలా 1 by 1 ఎలివేషన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది మూవీలో. కొంచెం గ్యాప్ తర్వాత ఇలా 1 by 1 సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది మనకు అర్థమైపోద్ది. ఏదో సంథింగ్ బిగ్గా ప్లాన్ చేశారా అనుకున్నట్టే. ఇప్పుడు ఎంటర్ అవుతారండి పవన్ కళ్యాణ్ గారు, దానికి తమన్ గారు బీజిఎం కొట్టారు. ఊచ కోత అసలు తమన్ గారు ఈ మూవీకి అయితే ఫుల్ టైం డ్యూటీ చేశారని చెప్పాలి. కొత్తగా ప్రాణం పెట్టేశారు తమన్ గారు బీజిఎం అయితే. ఆల్సో సుజిత్ గారు కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఇంటర్వెల్కి మంచి బ్యాంగ్ ఇవ్వాలని చెప్పేసి. ఉన్నట్టుగానే సీన్ అయితే బ్లాస్ట్ అయిపోయింది అంటే స్క్రీన్ మీద. ఆల్సో జానీ రిఫరెన్సెస్ కూడా పెట్టడం జరిగింది ఇంటర్వెల్ సీక్వెన్స్కి. ఆ ఇంటర్వెల్ టైటిల్ కార్డు ఉంటుంది కదా, దానికోసం. అసలు అతను ఎలా ప్లాన్ చేశారంటే ఆ జానీ ఫ్లాప్ అనే మూవీని ఒక మెమరీగా పెట్టేసుకోవాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు సుజిత్ గారు. సో అందుకనే సుజిత్ గారు వచ్చేసి ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో జానీ రిఫరెన్స్ పెట్టడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ ది సీక్వెన్స్. ఇంకా మీకు ఏమైనా మూవీ డీటెయిల్స్ కానీ లేదంటే పర్టికులర్ సీక్వెన్స్ మీద ఏమైనా వీడియో కావాలంటే కామెంట్లో పింక్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. ప్లీజ్ విజిట్ మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.